జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తను మనం వెళ్ళే గుడి కాకుండా వేరే గుడికి వెళ్తుందమ్మా. గుడికెళ్తుందో బడికెళ్తుందో నాకు తెలుసు. అందరం కలిసే వెళ్ళాలి. అవును, అందరం కలిసే వెళ్దాం. నీకు శత్రువులు ఎక్కడో లేరమ్మా. చీరగట్టుకుని పక్కన కూకుందే. ఇప్పటికీ కొన్ని రోజులుగా గుండమ్మ గుడిలో పూజలు చేస్తూ ఉంది. ఇవాళ రేపు దేవుడు వరం ఇవ్వడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. అనుకోకుండా దేవుడే నిన్ను పంపించినట్టుగా గుడికి బయలుదేరావు. ఇదిగో నువ్వు ఒక్కదాని వచ్చి ఆ ఫలం నువ్వు తీసుకోవచ్చుగా. అదేంటి గుండమ్మ, పూజ నువ్వు చేస్తే ఫలితం అది తీసుకోవడం ఏంటి? చూస్తున్నావు కదమ్మా, దేవుడు నీకెక్కడ వరం ఎత్తాడని కుళ్ళు కాదే, వీళ్ళిద్దరూ కలిసి నిన్ను మాయ చేస్తున్నారు. మాయా లేదు, మంత్రం లేదు. ఈ గుళ్ళో ఫలితం నువ్వు తీసుకుంటే గుండమ్మ వేరే గుడికెళ్ళి అక్కడ మళ్ళీ మొదటి నుంచి పూజలు మొదలుపెట్టి అక్కడ ఫలితం తీసుకుంటుంది. ఈ గుళ్ళో దేవుణ్ణి నువ్వు కవర్ చేస్తే ఆ గుళ్ళో దేవుణ్ణి గుండమ్మ కవర్ చేసుకుంటది. ఇద్దరు ఫలితాలు పొంది చక్కగా జీవితాలు చక్కబెట్టుకోవచ్చు. అదేంటి తాతయ్య, కష్టపడి నేను పూజలు చేసి ఫలితం అత్తయ్యగారు తీసుకోవడం ఏంటి? ఏదో పెద్దవాడు కదమ్మా, అన్ని రోజులు పూజలు చేయడం అంటే కష్టం కదా. పోన్లే, మీ అత్తయ్య గారే కదా. అయితే మాత్రం పట్టు నాది, ఫలితం వాళ్ళదా? నేను ఒప్పుకోను. పూజలు నేనే చేశాను కాబట్టి ఫలితం నాకే దక్కాలి తాతయ్య. కావాలంటే అత్తయ్య గారిని దిగిపోయి వేరే గుడికి వెళ్ళమను. ఏంటి గుండమ్మా, పెద్దలంటే నీకు గౌరవం లేదా? నా మాట అంటే నీకు లెక్కలేదా? అవునే, అత్తనే అభిమానం నీకుంటే నువ్వు వెళ్లే గుళ్ళోని ఫలితం నన్ను తీసుకొనిచ్చేదానివి. అవతల మా అక్క నాకు పోటీ వచ్చేస్తుంది. నీకలాంటి సవతిపోరేం లేదు కదా. ఫలితం లేటుగా వచ్చినా ఏం పర్వాలేదులే. ఇదేంటి ముసలోడు ఇలా ఫిట్టింగ్ పెట్టేశాడు? మీనాక్షి, అత్తా కోడళ్ళిద్దరూ కలిసి వెళ్తేనే ప్లాన్ పండుతుంది, లేదంటే ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. ప్లాన్ ఏంటి పిన్ని? నీకొచ్చే ఫలితం నీకు దక్కనివ్వకూడదని ఆవిడ ప్లాను. కామాక్షికి మీ ఆయన దగ్గరగా ఉండాలని ఆవిడ ప్లాను. పిన్ని లేదే. ఏటి కాదు గుండమ్మా, నువ్వు దిగుతావు లేదా? దిగు. ఏయ్, కార్ దిగవే. దిగు. పోవే, పోయి నీకు నచ్చిన గుళ్ళో పూజలు చేసుకో. పో, పొమ్మంటుంటే పో. తాతయ్య వస్తాను. ఎల్లమ్మా, వస్తాను. వెళ్ళమ్మా. బాబాయ్, మనం వెళ్దాం పదండి. ఏమైనా నువ్వు చాలా తెలివైందేను అమ్మా. కష్టపడకుండానే ఫలితం మూటలుగా కొట్టేస్తున్నావు. ఎంత తెలివైందైనా మీరు బురిడి కొట్టించేశారుగా. కాకపోతే ఇవాళ లెక్క ప్రకారం గుడి చుట్టూ పొరుల దండాలు పెట్టాలి. పొర్లు దండాలా? నా వల్ల కాదు బాబు, అసలే నాకు నడుము నొప్పి. అయితే ఒక చిన్న ఆల్టర్నేట్ ఉంది. ఏంటి బాబాయ్? నువ్వు దండం పెట్టుకో, పొరలడం వేరే వాళ్ళు పెడతారు. ఫంక్షన్లో వంటలు చేయటానికి క్యాటరింగ్ వాళ్ళు వచ్చినట్టు దండాలు మనం పెడితే పొర్లు దండాలు పెట్టేవాళ్ళు వేరే వాళ్ళు వస్తారా? నువ్వు ఉన్నావుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.